రూపాయి మిగిలినట్టే కదా. ఊరికనే బేవర్స్కి ఎందుకు? ఏడాదికి 6 లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు పోతుంది మన దేశం డబ్బులు. అందులో మెడికల్కి పోతున్నటువంటి 3 లక్షల కోట్ల రూపాయలు. ఏదో తెలుసా, దిక్కుమాలిన ఉజ్బెకిస్తాను, ఉక్రెయిన్లో కూడా వెళ్ళి చదువుకున్నారు మన వాళ్ళు. అవును, చైనా. ఇంకా చైనా పెద్ద దేశం అనుకుందాం, ఉక్రెయిన్ లాంటి బచ్చా దేశం దగ్గర, ఉజ్బెకిస్తాన్ లాంటి బచ్చా దేశాల దగ్గర కూడా వెళ్ళి చదువుకుంటున్నారు. ఎందుకని? మెడికల్ చదువుకోవాలన్న ఆకాంక్ష అంత కసిగా ఉంది ఇక్కడ మనకి. అంత కసిగా ఉన్నటువంటి యువతరాన్ని మోసం చేస్తా నిస్సిగ్గుగా ఎందుకు చేస్తున్నాం మనం? అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? సీట్లు దొరక్క నెంబర్ 1, ఫీజులు తక్కువ నెంబర్ 2. ఎందుకని? ఇక్కడ ప్రైవేట్ ఫీజులు ఎక్కువ కాబట్టి. 16,000 ఫీజులు వస్తే ఉజ్బెకిస్తాన్కి వెళ్ళాలి మనోడు. ప్రభుత్వ కాలేజీలు కూడా ప్రైవేట్ కాబోతున్నాయి ఇంకా భవిష్యత్తులో. అయితే ఏం చేస్తారో తెలియదు అసలు. రోడ్లు ప్రైవేట్ చేసేస్తారు, ఈ ప్రైవేట్ చేసేస్తారు. రేపు పొద్దు ఇప్పటికే నేను చెప్తున్నాను కదా, మన కళ్ళ ఎదురుగుండా జరిగిన విధ్వంసాన్ని మనం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీ అమ్మా నాన్న, మా అమ్మా నాన్న గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించారు, గవర్నమెంట్ కాలేజీలో చదివించారు, దర్జాగా చదివారు, చక్కటి పరిస్థితిలో ఎంజాయ్ చేసాం మనం కదా. మనతో పాటు చదువుకున్న వాళ్ళు అనేక మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. చక్కగా ఎవడు అడుక్కుదేంట్లా, అందరూ సెటిల్డే. వెళ్ళా కాదా అనేది ఎవడు లెక్కాడిది. పల్లెటూరులో రైతు కాలేజీలు లేవు మరి. నేననేది అలాంటి